ఆ టైం సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉండేది. అప్పుడు ఇన్వైట్ చేయడమే ఎక్కువ. మనల్ని ఇన్వైట్ చేసినా నేను ఎవరో కూడా తెలియదు. చాలామంది ఏమనుకునే వాళ్ళంటే ఇది తెలుగు ఛానల్ అంటే తెలుగు అని కూడా తెలియదు. తెలుగు మన తమిళ ఛానల్ అనుకునే వాళ్ళు. ఒక్కనే వెళ్ళేవాడిని తెలుగులో. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. సెకండ్ జనరేషన్ క్రియేటర్స్ కూడా చాలా మంది చూస్తున్నాను నేను. అంతకుముందు అంటే అసలు తెలుగు అనేది ఎవరికి తెలియదు. నేను తమిళ్ అనుకునే వాళ్ళు. నా ఛానల్ పేర్లో కూడా తెలుగు ఉంటుంది కానీ తమిళే అనుకునేవాళ్ళు నన్ను. తర్వాత అర్థమైంది తెలుగు సపరేట్ ఉంది. ఇప్పుడు మూవీస్ కూడా డిఫరెంట్ వస్తున్నాయి కదా. తెలుగు బాగా పాపులర్ మన నార్త్లో. అప్పుడు వాళ్ళకి తెలుగు అనే లాంగ్వేజ్ ఉందని అప్పుడు తెలిసింది. అప్పుడు ఎలా ఉండదంటే నేను వెళ్తాను, కూర్చుంటాను ఒక మూలకి. ఎవరు మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. బ్రాండ్ టీమ్ కానీ ఎవరు ఒక పిఆర్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళు చెప్తే ఎవరు మాట్లాడేవాళ్ళు కూడా కాదు. వెళ్ళి మూల కూర్చొని తిన్నామా, ఎక్కడ పడితే అక్కడ న్యూస్ రికార్డ్ చేసి, మీరు చూసే ఉంటారు అప్పుడు ఎక్కడ పడితే అక్కడ రికార్డ్ చేసేవాడిని. టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసేసేవాడిని. ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉండదు. ఇప్పుడు వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా అందరికి నేను తెలుసు. అందరికి ఇప్పుడు ప్రసాద్ అంటే ఎవరో తెలుసు. ఖచ్చితంగా అందరూ మీట్ అవ్వాలనుకుంటారు. బ్రాండ్ టీమ్ కానీ ఎవరైనా కానీ చాలామంది మీట్ అవుతారు. అండ్ ఒక్కసారి వీళ్ళతో కూడా మీటింగ్స్ అరేంజ్ చేస్తారు. బ్రాండ్ హెడ్స్తో కూడా మీటింగ్స్ అరేంజ్ చేస్తారు. వాళ్ళు ఫీడ్బ్యాక్లు తీసుకుంటుంటారు.